హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షవ్యాస్ వరల్డ్. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అలా క్లిక్ చేశారంటే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని ఆన్ చేసుకున్నారంటే నేను ఏ వీడియోస్ పెట్టగానే మీ ముందుకు వస్తాయి అనమాట. నేను అలా వీడియో పెట్టగానే ఇలా మీ ముందుకు వచ్చేస్తాయి. సో ఆన్ చేసేసుకోండి. ఇంకా మా పాప అయితే ఇంకా నిద్ర లేవలేదు, తనేమో నిద్రపోతుంది. సో తను లేసే లోపల నేనైతే అన్ని పనులు అయితే పూర్తి చేసుకోవాలి. సో అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసేసుకుంటున్నానండి, పూజ చేస్తున్నాను. సో నేనైతే దేవుడి వీడియో పాటలు అయితే పెడతాను. సో అవైతే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అవైతే ఆన్ చేయలేదు. ఇంకా పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వంట అయితే చేయాలండి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా పాలు వచ్చేసాయండి. పాలు వచ్చిన తర్వాత నేను టీ అనేది ప్రిపేర్ చేయాలి. టీ లేకపోతే నేను అస్సలు నాకైతే హెడేక్ పూర్తిగా వచ్చేస్తుంది టీ తాగకపోతే. అందుకోసమని ఫస్ట్ నేను టీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. టీ చేస్తున్నాను. టీ నేను మా వారికి ఒకేసారి చేసేస్తాను, మళ్ళీ అయితే చేయను. ఒకేసారి చేసేసి తర్వాత ఇద్దరం కలిసి తాగిస్తాము. సో అందుకోసమని ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను టీ అనేది. నైట్ మా పాప వాళ్ళ డాడీతో ఆడుకొని పెట్టేసింది. సో 11:30 అబో 11:30 ఏమో అయిపోయింది. సో అందుకోసమని ఇంకా లేవలేదు. ఇద్దరు మా వారు మా పాప ఇద్దరు కలిసి ఫుల్గా నిద్ర అయితే వేసేస్తున్నారు, బాగా కొట్టేస్తున్నారు. నేనైతే ఆ లోపల పనులు చేసుకోవాలి కదా, మళ్ళీ స్కూల్ టైం అయితే అయిపోతుంది. లాస్ట్ టైం అయితే ఇప్పుడైతే మార్నింగ్ త్వరగా 9 o'clock స్టార్ట్ అవుతుంది అనమాట స్కూల్ అనేది. అందుకోసమని 9 లోపల నేను టిఫిన్ చేయాలి, పాపకి క్యారియర్ అయితే కట్టాలి. సో తర్వాత బుక్స్ అవన్నీ సర్ది పెట్టాలి. నెక్స్ట్ పాపకి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవాలి కాబట్టి నేను ఆ లోపలైతే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ టీ అన్నీ చేసేసేయాలి. ఇప్పుడైతే నేను పాపకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ అంటే రైస్ ఐటమ్స్ అలా అయితే పెట్టానండి. నేను స్నాక్ ఐటమ్స్ లాగా పెడతాను. ఎందుకంటే వాళ్ళకి లంచ్ బాక్స్ అంటే రైస్ ఐటమ్స్ పెడితే వాళ్ళు అయితే ఓన్గా తినలేరు. సో అందుకోసమని నేను అలా ప్రిపేర్ చేయడం లేదు, ఓన్లీ స్నాక్ ఐటమ్ లాగా ప్రిపేర్ చేస్తాను. మకానా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో మకానా అయితే మా బాబుకి చాలా ఇష్టం. నాకు కూడా తెలియదు మకానా తెచ్చేదాకా అని మకానా ప్రిపేర్ చేస్తున్నాను. వీటినే మకానా అంటారు. వీటిలో విటమిన్స్ అన్ని ప్రోటీన్స్ అయితే చాలా ఉంటాయి. సో పిల్లలకైతే బాగా బెస్ట్ ఆప్షన్ ఇదైతే పెట్టడానికి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా మకానా అయితే తినొచ్చు, హెల్త్కి చాలా మంచిది. ప్యాన్ తీసుకొని మకానా అయితే పక్కన పెట్టేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడిష్లో వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ తీసుకొని కొంచెం బెల్లం అయితే వేయాలి. బెల్లం వేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి కొంచెం ఏమంటారు జిగురు వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా చేయకూడదు, మరీ బంక అయిపోతుంది. సో కొంచెం బంక తగలగానే మనం ఆపేసేయాలి. దాంట్లో కొంచెం కోకో పౌడర్ అయితే వేసానని, ఎందుకంటే కొంచెం చాకు ఉంటాయి, చాకు బాల్స్ లాగా ఉంటాయి కాబట్టి పిల్లలు తినడానికి ఇంకో స్కోప్ అయితే ఉంటుంది. అందుకోసమని కొంచెం నేనైతే కోకో పౌడర్ అయితే వేసాను. కొంచెం బెల్లం కరిగిన తర్వాత కోకో పౌడర్ వేసి కొంచెం అలా కలిపిన తర్వాత మకానా అందులో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కలిపేసుకోవాలి. తర్వాత మకానా అయితే మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆ మకానాని ఇందులో వేసి కొంచెం అలా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత కొంచెం జిగురుతనంగా ఉంటుంది, కొంచెం అంటే బంక వల్ల అంతా దగ్గరగా అవుతుంది అనమాట. సో అందువల్ల మనకు అలా కనిపిస్తుంది. కానీ పక్కన పెట్టేసుకున్నామంటే కొద్దిసేపటికి అవి విడివిడిగా అయిపోతాయి. తర్వాత అవి చాలా బాగుంటాయి అనమాట పిల్లలు తినడానికి అనేది. పాపదైతే క్యారియర్ అయిపోయిందని నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఇడ్లీ బ్యాటర్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇడ్లీ పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇడ్లీ బ్యాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా అయితే కలిపేసుకున్నానండి. ఆ వంట సోడాని మనం వేసి ఒక 5 minutes వరకు మనం పక్కన పెట్టేసుకున్నామంటే ఇడ్లీలు అయితే బాగా వస్తాయి, బాగా సాఫ్టీగా ఉంటాయి అన్నమాట. ఇడ్లీలు పొంగుతాయి అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో 5 minutes అయితే పక్కన అలా నానబెట్టేసుకోవాలి. నేను నానబెట్టేసుకున్న తర్వాత మీకు అనేది వీడియోలో చూపిస్తున్నాను.
సో ఇంకా ప్లేట్ తీసేసుకొని వెంటనే వేసేసేయాలి. ఇంకా మా పాప ఎప్పుడు లేస్తుందా అని నాకు టెన్షన్ అనమాట. ఇంకా తను లేచిందంటే తనని రెడీ చేయాలి కాబట్టి నాకు ఇంకో టెన్షన్ మొదలవుతుంది. ఆ లోపల టైం కూడా అయిపోతుంది అనమాట. సో అందుకోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను త్వరగా ఫాస్ట్గా. ఇంకా 8 o'clock అయిందంటే తనని లేపాలి. వన్ సైడ్ ఏమో ఇడ్లీలు పెట్టేశానండి. ఇంకా నెక్స్ట్ సెకండ్ సైడ్ ఏమో ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చట్నీ కూడా త్వరగా ప్రిపేర్ చేయాలి. తను ఎప్పుడు లేస్తుందో అని నా టెన్షన్ కాదనమాట. సో తను కన్నా లేచిందంటే ఇంకా ఎత్తుకోమని అడుగుతుంది, అందుకు నా భయం అనమాట. సో ఆ లోపల ఇంకా వన్ సైడ్ ఏమో ఇడ్లీలు, వన్ సైడ్ ఏమో చట్నీ అయితే చేసేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మిక్సీకి అయితే వేస్తున్నా. మిక్సీకి వేసేటప్పుడైతే ఇంకో టెన్షన్ అనమాట. ఈ సౌండ్కి ఎక్కడ లేస్తుందో అని ఇంకో భయం అనమాట నాలో. అదొకటి. ఇంకోటి పాపకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా లంచ్ బాక్స్ అండ్ బ్యాగ్లు ఏమేమి పెడుతున్నా అంటే లంచ్ బాక్స్, ఒక నాప్కిన్ అండ్ వాటర్ బాటిల్ ఇవైతే ప్రిపేర్ చేసి పెట్టేశానండి. ఇంకా డైపర్స్ అవి కూడా పెట్టేస్తాను, బుక్స్ కూడా పెట్టేస్తాను. ఇవన్నీ కూడా బ్యాగ్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయిందండి. మా పాప అయితే లేసేసింది. నెక్స్ట్ తనకి ఇంకా బ్రషింగ్ అయితే చేసేస్తున్నాను. పాపం తను ఏం ఏడ్చదు అసలు. నేను స్కూల్కి వెళ్ళనని కూడా చెప్పదు. పాపం నీట్గా లేసి రెడీ అవుతుంది, బ్రష్ చేస్తుంది. ఫైనల్గా స్నానం చేసేసింది. నెక్స్ట్ ఇంకా తినడానికి అయితే పాపం తినిపిస్తున్నాను. ఒక డ్రెస్ వేసేసి అలా కూర్చోపెట్టేశాను. తిన్న తర్వాత అయితే రెడీ చేయొచ్చులే అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఫుడ్ అంటే మనకి చాలా తలనొప్పి ఫస్ట్. అందుకోసమనే ఇక్కడైతే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది, మీకు కూడా హాయ్ అని చెప్తుందండి. సో కొంచెం గట్టిగా చెప్పమంటే చెప్పకుండా ఉంది, చిన్నగా అసలు వినిపించినట్టుగా చెప్పింది హాయ్ ఫ్రెండ్స్ అని. నేనైతే ఇమిటేట్ చేస్తుందండి. కెమెరా వైపు చూస్తూ నేను మాట్లాడుతున్నానంటే హలో హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంటుంది. మా వారైతే కింద మీద పడి నవ్వుతుంటాడు. ఫస్ట్ ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. వాళ్ళు కన్నా ఫుడ్ తినలేదంటే నాకు ముందే తినలేదు అనే ఒక టెన్షన్ అయితే మొదలవుతుంది. మళ్ళీ ఆ పిల్ల వచ్చి మా పాప స్కూల్ నుంచి వచ్చేదాకా కూడా పాపం ఆకలేస్తుందేమో అని ఇదే నా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అందుకోసమని తర్వాత అయితే రెడీ చేయొచ్చా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు తినిపిద్దామని ఉన్నాను. ఇంకా మా పాప అయితే ఇంకా కెమెరా ఆన్ చేశాను కదా, సో దాన్ని చూసుకుంటూ తింటూ ఉంది. ఎలాగోలా కెమెరా వల్ల కొంచెమన్నా తినేసింది. ఆ కెమెరాకి చూసుకుంటూ తనకు ఇంకా అలా అయితే ఫాస్ట్గా నేను రెడీ అయితే చేసేసానండి మా పాపకి. ఇంకా పప్పి పిన్స్ అవన్నీ హెయిర్ దూగేసి ఇక్కడైతే మా పాప వీడియో తీస్తుంటే ఏంటి మా నువ్వు అని అంటుంది. వీడియో తీయకూడదంట తనకి, అందుకని అంటుంది. ఇంకా మా పాప అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది, ముందుగా వెళ్ళిపోతూ ఉంది, స్టెప్స్ అయితే దిగుతుంది. కింద ఇదైతే సెల్లారండి. ఇంకా నేను మా పాప నడుచుకుంటూ వెళ్ళేసాము. పక్కనే అనమాట స్కూల్ అనేది. ఇంకా స్కూల్ వచ్చేసింది, స్కూల్లో వెళ్తుంది. ఇంకా స్కూల్ నుంచి వదిలేసి ఇంటికి వచ్చేసాను. అయిపోయింది ఇంకా అక్కడితో మా పాప అయిపోయింది. నెక్స్ట్ మేమిద్దరం టిఫిన్ తినాలి. ఇప్పుడు మా వారు నేను పాపకు ఫస్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత స్కూల్కి పంపించిన తర్వాత మేమిద్దరం ఫైనల్ లాస్ట్లో మేమిద్దరం టిఫిన్ చేస్తాము. హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.